హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ అన్బే డయానా. అసలు వీడేంట్రా అద్దం పద్దం కాని సినిమా పేరు చెప్తున్నాడు అని అనుకోవద్దు. సినిమా పేరే తమిళ్లో ఉన్నది అండ్ దీనికి తెలుగులో మీనింగ్ ఏంటంటే ప్రియమైన డయానా అని అర్థం. సో టైటిల్ అర్థమవుతేనే కదా సినిమా చూడగలుగుతాం. అది మీకు డౌట్ వస్తుంది, నాకు తెలుసు కాబట్టి నేను మీనింగ్ చెప్పాను. అండ్ ఈ పాయింట్ పక్కన పెడితే అసలు పాయింట్ ఏంటంటే సినిమా నాకు నచ్చింది. ఈ వీకెండ్కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఇంకా స్టోరీ లైన్ పెద్ద కొత్తదేం కాదు. మన తెలుగులోని అంటే సుందరానికి ఈ సినిమా తెలుసు కదా, సేమ్ స్టోరీ సేమ్ కాన్సెప్ట్. కానీ ఈ సినిమా నాకు నచ్చింది, ఆ సినిమా నాకు నచ్చలేదు. వీడేంట్రా తెలుగు సినిమాలని డామినేట్ చేస్తూ తమిళ సినిమాలని బాగా హైప్ ఇస్తున్నాడు అని అనుకోవద్దు. తెలుగులోని అంటే సుందరానికి అనే మూవీ ఒక బ్యూటిఫుల్ ఫిలిం. బట్ డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ని స్టోరీ టెల్లింగ్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది. బట్ ఈ సినిమాలోని సేమ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకున్న డైరెక్టర్ తను చెప్పాలనుకున్నది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఎంటర్టైన్మెంట్ తోటి లాస్ట్లోని ఎమోషనల్ డైలాగ్స్ తోటి ఎండ్ చేసి చెప్పాడు. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఏముంటుంది, ఒక హిందూ అబ్బాయి ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, లవ్ చేసుకున్న తర్వాత ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా లేదంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా, ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ డైరెక్టర్ సింపుల్ స్టోరీ లైన్ ఎంచుకొని కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ని రాసుకొని అక్కడక్కడ బాగా కామెడీ వర్కౌట్ అయింది. ఇదే స్టోరీ లైన్ తోటి ముందుకి వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. ఇదంతా బాగానే ఉన్నది. ఇంకా సినిమా ఫస్ట్లోనే అర్థం కాలేదు 2 నిమిషాలు, తర్వాత అలా కొంచెం కొంచెం స్కిప్ చేస్తూ అప్పుడు అసలు మెయిన్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత సినిమా బాగా అర్థమైంది. ఇంకా సినిమాలోని రోజా గారి యాక్టింగ్ కానీ రిమైనింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళందరూ బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ లవ్ ట్రాక్ కూడా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత వీడు సెకండ్ హాఫ్ని ఎలా ఎండ్ చేస్తాడరా అని అనుకున్న డౌట్ వచ్చింది. అసలు లాస్ట్లో కలుస్తారా కలరా, అసలు ఏంటి తలనొప్పి అని అనుకున్నాను. బట్ లాస్ట్కి ఇద్దరు కలిసిన తర్వాత ఆడియన్స్ ఎలాగైతే సాటిస్ఫాక్షన్ అవుతారో నేను కూడా అలాగే సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ పాటలు తమిళ్లోని ఉంచేశారు, తెలుగులో డబ్ చేయలేదు, అదొక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్కి తెలుగు డబ్బింగ్ అంత బాగా సూట్ అవ్వలేదు. కొన్ని దగ్గరలో లాస్ట్ సీన్స్లోని తెలుగు డబ్బింగ్ అనేది కొంచెం వేరియేషన్స్ వస్తూ ఉన్నది. డబ్బింగ్ ఇంకా చూసుకుంటే బాగుండేదేమో అని అనిపించింది. మ్యూజిక్ కూడా బాగానే ఉంది, కామెడీ వర్కౌట్ అయింది. జస్ట్ టైంపాస్కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే మీకు అన్బే డయానా అనే మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. అన్బే డయానా అనే సినిమా చూడకపోతే సోనీ లీవ్లోని స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.